ఇంకోటి మేడం, అన్న చూస్తే గుడ్డలు లేక భయంకరంగా ఉంటాడు, కాబట్టి అన్న మనసు మాత్రం వెళ్ళ. మమ్మీ ఇంటర్వ్యూలో మస్తు మాట్లాడుతున్నాం, బయటకు పోయినా మేడం మీ అందరికి ఒకటి తెలియదు తెలుసా, ఇక్కడ ఉన్న వాళ్ళు మేము యాక్టర్స్ అనుకుంటున్నారు. బాలు అన్న నిజంగా సెటిల్మెంట్లు చేస్తాడు మొత్తం. మొత్తం ఓల్సిటీ ఇల్సిటీ అంతా భయపడతాడు. జస్ట్ జోకింగ్ మేడం, చేస్తుండే. అట్లేం లేదు, మీది కూడా ఏమైనా సెటిల్మెంట్ ఉంటే చేస్తాడు మా మాటలు కావాలంటే నేను విలువను అంతే. బాలాపూర్ బాలుబాయ్ అంటే మొత్తం బాలాపూర్ గణేష్ కింద కర్మన్ ఘాట్ అదే పక్కనే, కర్మన్ ఘాట్ పక్కనే. కర్మన్ ఘాట్ బాలుబాయ్ అంటే మొత్తం బాలాపూర్ దాకా పేరుంది. మొత్తం బాలుబాయ్ అంటే మాటలతోనే డామినేట్. మనిషి మనిషి గట్టిగా వచ్చి హక్ చేసుకుంటే సగం చచ్చిపోయినా నేను. సెట్లకు వస్తారు కదా పొద్దునప్పుడు అందరం గుడ్ మార్నింగ్ హాయ్ బ్రదర్ అది అనుకుంటాం కదా, మనోడు వచ్చి డైరెక్ట్ గట్టిగా పట్టుకుంటాడు. అది ప్రేమ బాయ్. చచ్చిపోతాడు. చూసిరు కదా, మనోని కావాలని సెటిల్ వెనక నుంచి పెడుతుండే, మనోడు ఒక్కడు ముంగడి నుంచుంటే ఒక ముగ్గురు కనిపారు. ఎప్పుడైనా ఎవరైనా తప్పు చేసినప్పుడు అన్న మీరు నిల్చోండి అని అనేసి ముగ్గురు వెనక్కి దాక్కుంటాడు. నా నియత సాఫ్ ఉంటది మేడం. ఎప్పుడు జర అన్నని ముంగడు తీసుకొని వస్తే జర ముంగడు ఉండే జర మంచిగా ఫ్రేమ్ లో పడతాం అన్నట్టే ఉంటుండే నాకైతే. నన్ను ముంగలు పెట్టి నా ముంగలు ఇలా నిలబడతాను. అంటే వాళ్ళ ప్రేమ. మీరు ఇంకోటి చూసిరా మేడం, డాన్స్ చింటూ గ్యాంగ్ ఒక ఫైట్ ఉంటది కదా, ఆ హీరోని కూడా పోయి కాపాడతాం మేము. అన్నని ఒక్కొక్కరిని ఇట్లా కొట్టి ఎత్తేస్తుంటాడు. ఒక 10 అన్న ఒక్కడే 10 మందిని కొడతాడు. అన్న ఒక్కడే 10 మందిని కొడతాడు. అందులో అసలు ఆ షాట్ అప్పుడు నిజంగా దగ్గర రాని కూడా భయపడ్డారు. మళ్ళా మా వాళ్ళు అరే నువ్వు అట్లా ఓకు మీదికి బాలు భయపడుతున్నారు అంటే మనోడు మళ్ళీ ఇంకకేళ్ళు మనిషి చేతులు కొట్టని అవసరం పట్టుకొని ఛాతీకి గుద్ది పడ్డ చెప్పన్నా బాలన్న నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. పక్క చిల్లర కాలమే అన్న ఒక్క డీసెంట్. చెప్పు బాలన్న. అంతా మంచిగానే మేడం, ఈ సినిమాలో మాత్రం అవకాశం వచ్చింది. ఇంతకు ముందుగా అయితే ఆడిషన్లలో తిరుగుతున్నాయి కానీ ఎక్కడ ఛాన్సులు ఇంత ఇట్లా స్క్రీన్ మీద కనవాలే. ఈ సినిమాలో అయితే కనవాలి. ఏ కంటెంట్ చేయాలంటే మావంతో చేయొచ్చు. వాడు షెట్ ఇప్పితే మాత్రం మంచి మంచి బాడీ బిల్డర్లు సగం సూటిగా కట్అవుట్ అంటే ఉండే ఇంతకు ముందుకి ఇప్పుడు జర్రా అట్లా ఇట్లా జర అదైపోయింది. డైలీ వర్కౌట్ చేయడం కానివ్వండి. అయినా డైరెక్టర్ గారికి ఎలా థాట్ వచ్చిందో అంటే ఒక మంచి విలన్ని, ఈ విలన్స్ ని కూడా ఒక మంచి విలన్స్ గా చూపించి ఫ్రెండ్షిప్ రిలేటెడ్ గా చూపించాలని ఎలా అనిపించిందో కూడా, అది కూడా గ్రేటే. అంటే బేసిక్ గా ఎంత చిల్లరగాడైనా స్టోరీ లవ్ మంచిగా ఉంది, పోరోడు ముద్దుగా ఉన్నాడు, వాళ్ళ బెస్ట్ కపుల్ అని అన్నాడు కదా, అట్లా హెల్ప్ చేయాల్సి వస్తుంది ఇక మన పోరోలే అని. అని మీరు చూసినట్టయితే హీరో కూడా అంటాడు, అరే అవరా బై నేను చిల్లరే అని నేను ఇట్లానే చేస్తా అంటే క్యారెక్టర్ వైజ్ రాసుకోవడం డైరెక్టర్ గారు. అండ్ హీరో ఫ్రెండ్స్ మాది డాన్స్ చింటూ ఒక గ్యాంగ్, తర్వాత ఫాదర్ మదర్ క్యారెక్టర్. అండ్ మీరు చూసినట్టయితే మన బలగం వేన్ అన్నది శేఖర్ అన్న క్యారెక్టర్, అండ్ మన అదుర్స్ రఘు గారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి క్యారెక్టర్ అండి, హీరోయిన్ ఫ్రెండ్ కూడా ఒక ఆమె ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా బాగుంటది. అండ్ అందులో ఈ టోనీ గ్యాంగ్ ఉంటుంది, మన కేకే అన్న పక్కన కూడా చేసిన వాళ్ళకి కూడా మంచి స్పేస్ ఇచ్చాడు. అండ్ ఏదైతే హీరోయిన్ ఆఫీస్ లో మన సెక్యూరిటీ గార్డ్ గా చేస్తాడు, ఆయన క్యారెక్టర్ కూడా బాగుంటది, చాలా బాగుంటది. ఆయన కూడా లాస్ట్ లో ఎమోషన్స్ అది అంటే ఇదంతా క్రెడిట్స్ గోస్ టు ద రైటింగ్ మేడం. ఎప్పుడైతే సార్ ఇంకోటి 12 years బ్యాక్ ఏమో రాసుకున్నారంట ఈ స్టోరీ. మొన్న అదే ఇంటర్వ్యూలో చెప్పారు, మేము కూడా షాక్. అప్పుడు ట్రై చేశారంట సార్కి, ఇంకా అప్పుడు స్పేస్ దొరకక వదిలేసి మళ్ళీ ట్రై చేస్తుంటే ఇప్పుడు వచ్చింది. అది రావడం మామూలుగా అది బ్లాక్ బాస్టర్ కొట్టేశాడు.